Hi friends, welcome to my channel. In this video we are going to making a drill machine. సో డ్రిల్ మిషన్ తయారు చేయడానికి నేను 555 డీసీ మోటార్ని పర్చేజ్ చేశాను ఆన్లైన్లో. సో ఈ సెట్ మొత్తం నాకు ఒక 650 రూపీస్ అనేది పడింది. సో ఈ డీసీ మోటార్కి మనం ఫస్ట్ ఇది వర్క్ అవుతుందో లేదో అని చెక్ చేయడానికి యూఎస్బి పోర్ట్స్తో చెక్ చేస్తున్నాను. సో ఓల్డ్ యూఎస్బి ఛార్జర్ ఉంటుంది కదా, దానికి ఆ పిన్ తీసేసి సో ఆ పిన్కి ఆ రెండు వైర్లను పాజిటివ్ నెగిటివ్ని డీసీ మోటార్కి కనెక్ట్ చేసి ఇంతకుముందు నేను పవర్ బ్యాంక్ తయారు చేశాను కదా, ఆ పవర్ బ్యాంక్కి కనెక్షన్ ఇచ్చాను. సో అది ఇక్కడ మీరు చూసుకున్నట్టే అది వర్క్ అవుతుంది ప్రాపర్గా. సో దీనికి 12 వోల్ట్స్ కావాలి కాబట్టి బ్యాటరీతో అంత స్పీడ్ తిరగడం లేదు ఈ బ్యాటరీతో. సో అంటే జస్ట్ ఇది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఇది యూజ్ చేశాను. సో ఇక్కడ మనము ఈ డ్రిల్ చెక్ యొక్క బిట్ని మనము చేంజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఒక ఎల్లింక్ అనేది ఇచ్చింటారు. సో ఆ ఎల్లింక్తో ఇక్కడ ఉన్నటువంటి స్క్రూని కొద్దిగా లూజ్ చేస్తే మనకి ఇది రిమూవ్ అవుతుంది. సో పైన టాప్లో ఉన్నటువంటి ఇంకో స్క్రూని రిమూవ్ చేస్తే ఆ యొక్క రాడ్ అనేది మనం తీసేయచ్చు. సో ఆ రాడ్తో పాటు ఇంకో చిన్న రాడ్ అనేది ఉంటుంది. ఆ రాడ్ సహాయంతో మనము దాన్ని టైట్గా హోల్డ్ చేసి పట్టుకుంటుంది. సో మనము డిఫరెంట్ టైప్స్ ఏమేమో సైజులో ఉంటాయి రాడ్స్. ఆ రాడ్లని తీసుకొని మనం దీంట్లో ఉన్నటువంటి పైన స్క్రూ పెద్దదిగా ఉంది కదా, ఆ స్క్రూలో మనం తీసుకొని టైట్ చేసి హోల్డ్గా మన మోటార్తో యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ సైజులో స్మాల్ సైజ్ రాడ్స్ అనేవి ఉంటాయి. ఆ రాడ్ని యూజ్ చేసి ఆ రాడ్లో సరిపోయేటటువంటి సైజులో ఏ బిట్ అయితే సరిపోతుందో ఆ రాడ్ యొక్క లెడ్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ చిన్న రాడ్ ఉంటుంది కదా, దాంట్లో కరెక్ట్గా సరిపోయేటట్టు రాడ్ని తీసుకొని దాన్ని టైట్గా ఫిట్ చేయాలి. సో ఫిట్ చేసిన తర్వాత పెద్ద స్క్రూ ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని ఇప్పుడు మోటార్లో ఉన్న షిఫ్ట్ డ్రిల్ చెక్కి దాన్ని ఫిట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు ముందు ఫిట్ చేసుకున్న దాన్ని దాంట్లో టైట్ చేయాలి. అవి ఈ విధంగా స్క్రూలో ఈ విధంగా దాన్ని టైట్ చేయాలి. మళ్ళీ ఎల్లింకి తీసుకొని మోటార్కి ఉన్నటువంటి రాడ్తో ఆ రాడ్కి ఇప్పుడు మనం పెట్టిన ఈ యొక్క షిఫ్ట్ రెండు టైట్గా ఉండేటట్టుగా మనం ఎల్లింగ్తో టైట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే టైట్గా ఉంది. సో అగైన్ మళ్ళీ టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా. చూస్తే ఇక్కడ మీకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనము PWM మోటారు, ఈ మోటార్కి ఇక్కడ ఈ మోటార్కి మనం DC మోటార్ని కనెక్ట్ చేయాలి. అదేవిధంగా DC సాకెట్ని కూడా కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మోటార్ యొక్క నెగిటివ్ టెర్మినల్ అలాగే పాజిటివ్ టెర్మినల్ అలాగే ఈ DC సాకెట్ యొక్క పాజిటివ్ నెగిటివ్ అనేవి ఉంటాయి. సో వాటి మెన్షన్ చేసినటువంటి ఏరియాలో మనం బ్యాటరీ కనెక్షన్స్ అలాగే DC సాకెట్ కనెక్షన్స్ ప్రాపర్గా కనెక్ట్ చేయాలి. పైన ఉన్నటువంటి స్క్రూస్ని యూజ్ చేసి మనం టైట్గా ఆ యొక్క వైర్స్ని మనం టైట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ బ్యాటరీ కనెక్షన్స్ అనేది ఇద్దాము. సో బ్యాటరీ టెర్మినల్ యొక్క పైన ఉన్నటువంటి స్క్రూస్ని లూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ విధంగా దాంట్లో ఇన్సర్ట్ చేసి స్క్రూని టైట్గా బిగించాలి స్క్రూ డ్రైవర్తో. సో నెక్స్ట్ DC మోటార్ తీసుకొని
555 డీసీ మోటార్ని తీసుకొని దాని యొక్క నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్ మాడ్యూల్లో చూపినట్టుగా కరెక్ట్గా ప్రాపర్గా కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టెర్మినల్కి మనము సాల్డరింగ్ అనేది చేసుకోవాలి. ఇదే విధంగా టీసీ సాకెట్ కనెక్షన్స్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనము ఒక పీవీసీ షీల్డ్ తీసుకొని ఆ పైప్తో మనకి బాటమ్ టాప్లో సర్కిల్ షేప్లో రావాలి కాబట్టి సో ఆ షేప్లో ఉండేటట్టుగా పీవీసీ పైప్ని దానిపైన ఉంచి రౌండ్ షేప్తో ఒక పెన్నుతో మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత టాప్లో ఉన్నటువంటి మోటార్కి 3 స్క్రూస్ అనేటివి హోల్స్ అనేది ఇచ్చింటారు. సో ఆ హోల్స్కి సరిపడేట్టుగా స్క్రూస్ని హోల్స్ చేసుకొని కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టుగా చేసుకొని సూపర్ గ్లూ ఉంటే సూపర్ గ్లూ యూజ్ చేసుకొని టైట్గా గ్లూతో స్టిక్ చేసుకోవచ్చు. లేకపోతే మామూలుగా ఫెవిక్విక్ ఉంటుంది కదా, ఫెవిక్విక్తో కూడా మనం దాన్ని ఫిట్గా ఉండేటట్టుగా అతికించుకోవచ్చు. సో అలాగే డీసీ సాకెట్ని కూడా ఈ మాడ్యూల్కి వెనకాల ప్రాపర్గా కట్ చేసుకొని ఆ రౌండ్ షేప్ని దాన్ని కూడా ఆ విధంగానే సూపర్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇక్కడ పవర్ సప్లై అనేది ఇచ్చాము. డీసీ సాకెట్కి వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటాము. చూడండి పవర్ అనేది ఆన్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పిన్ని మనం డీసీ సాకెట్కి ఇవ్వాలి. సో ఇది పవర్ వేరీ చేసుకునేది ఎంత స్పీడ్లో మనకి కావాలి అనేది. సో ఇక్కడ డీసీ సాకెట్ అనేది దీనికి పవర్ సప్లై అనేది ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి మోటార్ అనేది ఎంత స్పీడ్తో అనేది మనకి వేరీ అవుతున్నది అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు.